హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ఈరోజు నేను బిగ్ బాస్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను. బిగ్ బాస్ కోసం అంటే నేనేం రివ్యూస్ ఏం చెప్పను, బట్ ఏంటంటే నాకు అనిపించిన నా మనసుకి బాగా ఇది కరెక్ట్ కాదు అని అనిపించిన ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బిగ్ బాస్లో నాగమణికంట తెలుసు కదా అందరికీ. ఇది బిగ్ బాస్ చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది ఖచ్చితంగా. ఇలా అంటే ఇదేమి నెగిటివ్ రివ్యూ అని కాదు, కానీ అబ్బాయి సిచ్యువేషన్ చూస్తుంటే అసలు చాలా భయం వేస్తుంది, చాలా జాలేస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకునేటప్పుడే కొంచెం చూడాల్సింది. ఆ అబ్బాయి హెల్త్ కండిషన్ ఎలా ఉంది, మెంటల్ కండిషన్ ఎలా ఉంది, అవన్నీ కూడా చూడాల్సింది. ఎందుకంటే ఆ అబ్బాయి ఎమోషనల్గా చాలా వీక్గా ఉన్నాడు, చాలా లోలో ఉన్నాడు. తనకి ఏంటంటే తను ఒంటరిగా ఉన్నాడని తను ఏవీలో చూస్తేనే మనకు అర్థమైపోయింది. మదర్ చనిపోయింది, స్టెప్ ఫాదర్ ఇష్యూ చెప్పారు, అలాగే వాళ్ళ వైఫ్ నుంచి కూడా విడిగా ఉన్నారు, పాపకు దూరంగా ఉన్నారు అనే విషయం చెప్పారు. అండ్ అవన్నీ చూస్తే అసలు ఏవికి నేను కూడా చూడగానే కనెక్ట్ అయిపోయాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి హౌస్లో ఉండి అందరినీ కూడా ఎమోషనల్గా ఒక విధంగా అదొక ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా అనిపిస్తుంది అనమాట. మేబీ ఆ అబ్బాయి కావాలని చెయ్యట్లేదు, ఆ అబ్బాయి హెల్త్ కరెక్ట్గా లేదని అనిపిస్తుందండి. ఒకనొక పాయింట్లో అయితే నాకు చాలా భయం వేసింది. యాక్చువల్లీ తను మొన్న నామినేషన్స్లో మాట్లాడినప్పుడు చాలా చాలా బాధేసింది. చెప్పను, నేనైతే ఏడ్చేసాను, చాలామంది ఏడ్చి ఉంటారు నాలాగా. అబ్బాయి ఎమోషన్ అనేది అస్సలు అబద్ధం కాదు, చాలా ట్రూగా మనసులోంచి ఫీల్ అయి చెప్తున్నాడు. అబ్బాయి అంత ఏడుస్తుంటే, ఆ అబ్బాయి లోపల ఏడుస్తుంటే బయట వాళ్ళు లేడీస్ అలాంటి వాళ్ళు అయితే ఇంకా ఏడ్చేస్తారు, ఆపుకోలేరు. అదంతా ఓకే, కానీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ వాళ్ళ గేమ్ ఉంది, ఆ గేమ్లో యాక్చువల్గా అయితే నిఖిల్ తనని సెలెక్ట్ చేసుకోకపోయేవాడేమో. బట్ ఏంటంటే సెలెక్ట్ చేసుకోకపోతే తను ఎలా ఫీల్ అవుతాడో, ఏమైపోతాడో, అంటే ఆల్రెడీ ఆయన అంతా ఏడుస్తున్నాడు, ఆయన గతం అంతా చెప్తున్నాడు. ఆయన గతం అంతా బాధలే అని ఆయన చెప్పే విధానం, వాటికి మనం బయట ఉన్న వాళ్ళకి మనకి ఎలా ఉంటుందో లోపల ఉన్న వాళ్ళకి అలానే ఉంటుంది కదా. కాకపోతే ఏంటంటే ఆ జాలి అనేది అక్కడ ఉండకూడదు, అదొక గేమ్ షో. ఆ అబ్బాయి అక్కడ ఉండడం వల్ల ఆ అబ్బాయి ఏ క్షణం ఎలా ఉంటాడో తెలియదు, ఏమైపోతాడో తెలియదు అనిపిస్తుంది. చెప్పాలంటే ఎమోషనల్గా అంత వీక్గా ఉండేవాళ్ళు అసలు బిగ్ బాస్ షోకి అసలు సూట్ అవ్వరండి. బిగ్ బాస్ ఇది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. ఆ అబ్బాయి అక్కడ ఉండడం వల్ల ఆ అబ్బాయి గేమ్తో పాటు మిగతా వాళ్ళ గేమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నామినేషన్స్ అయ్యేటప్పుడు ఆయన పెయిన్ మొత్తం ఆయన బయట పెట్టాడు, ఏడ్చాడు. అంటే మొత్తం అబ్బాయి ఏడ్చాడు, అందరినీ ఏడిపించాడు అనుకోండి. అబ్బాయి ఎమోషన్ చూస్తే చాలా జాలేస్తుంది అనమాట. అంటే అబ్బాయి పరిస్థితికి చాలా జాలేస్తుంది. అందరం జాలిపడగలం, కానీ ఒక గేమ్ షోలో ఉన్నప్పుడు ఆ ఎమోషన్ని అడ్డు పెట్టుకొని, అంటే మేబీ అబ్బాయి కావాలని చేయకపోవచ్చు, బట్ ఏంటంటే ఆయనకి తెలియకుండా ఆయన అలా బర్స్ట్ అవుట్ అయిపోతున్నారు అనమాట. దానివల్ల ఏంటంటే పక్కన వాళ్ళు కూడా అబ్బాయితో ఎలా బిహేవ్ చేయాలి అనే దాని గురించి ఇంకా ఆలోచనలో పడిపోతున్నారు అనమాట. ఎలా ఉంటే ఎలా ఫీల్ అవుతాడో, ఎలా రియాక్ట్ అవుతాడో, ఏమైపోతాడో అని భయానికి ఇంకా నైనికాకి చెప్తున్నాడు నన్ను సెలెక్ట్ చేసుకొని, నిఖిల్కి కూడా చెప్తున్నాడు. నిఖిల్ అయితే ఇంకా అంటే ఒక సెలెక్ట్ చేసుకోకపోతే అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడో, ఏమైపోతాడో అనే భయంతో సెలెక్ట్ చేసుకున్నట్లు అనిపించింది నాకైతే. అండ్ వాళ్ళ గేమ్ కూడా మారిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయి ఏమవుతాడో కూడా తెలియదండి. ఆ అబ్బాయి ఎమోషనల్ లెవెల్స్ అస్సలు కంట్రోల్ చేసే దీనిలో లేవు. అంత ఎమోషనల్గా ఉండే పర్సన్ బిగ్ బాస్కి సూట్ అవ్వడు. ప్లీజ్, ఆ అబ్బాయి హెల్త్ ఇష్యూ ఆ అబ్బాయి లైఫ్ బాగుండాలన్నా, బిగ్ బాస్లో ఉండే వాళ్ళ గేమ్ బాగుండాలన్నా కూడా అబ్బాయిని వీలున్నంత వరకు మీరు బయటకు తేవటమే బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే అబ్బాయి చెప్తున్నాడు కదా, అబ్బాయి ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు, ఇది లేకపోతే ఆయనకి ఇంకొక లైఫ్ లేదు, ఈ అవకాశం వచ్చింది నాకు, ఇది ఇంకొక లైఫ్ లాగా నేను ఫీల్ అవుతున్నాను, ఎలా అయినా సరే గేమ్ ఆడి గెలుస్తానని పాప అబ్బాయి మాట్లాడుతున్నాడు. మీకు మరీ ఆ అబ్బాయి మీద జారుంటే బయటకు తీసుకొచ్చి ఒక అంటే సీరియల్స్లోనో ఏదో ఒకటి, మీ టీవీ డిపార్ట్మెంట్లో సీరియల్స్లో చాలా సీరియల్స్ ఉన్నాయి కదా, అబ్బాయి చూడటానికి కూడా చాలా బాగున్నాడు, యాక్టింగ్ కూడా బాగానే చేస్తున్నాడు. కాబట్టి అబ్బాయికి ఏదైనా ఒక మంచి పొజిషన్, ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వండి, సీరియల్స్లో పెట్టుకోండి, యాక్టింగ్ ఆపర్చునిటీ ఇవ్వండి. కానీ ఇలా బిగ్ బాస్లో ఉంచి ఆ అబ్బాయి అక్కడ ఏమైపోతాడని బయట జనాలకి భయం వేస్తుంది, అలాగే హౌస్లో ఉండే వాళ్ళకి కూడా భయం వేస్తుంది. ఇదైతే కరెక్ట్ కాదు, ప్రాణాలతో చెలగటం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఆ అబ్బాయికి ఉన్న మెంటల్ కండిషన్ మీన్స్ ఆ అబ్బాయి హెల్త్ ఇష్యూకి అంత ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఆ అబ్బాయి బయటకు వచ్చాక ఇప్పుడు అనకూడదు, బిగ్ బాస్లో గేమ్ ఆడి గెలిచిన వాళ్ళకే ట్రోల్స్ తప్పవు, ఎన్ని ట్రోల్స్ ఎన్ని మీమ్స్ వస్తాయి, తట్టుకోవడం కష్టం. అలాంటిది అబ్బాయి బిహేవియర్కి అక్కడ ఎలాంటి ట్రోల్స్ వస్తాయో ఏం చెప్పలేమండి. బయటకు వచ్చాక అబ్బాయి మీద వచ్చే ట్రోల్స్ చూసుకొని అబ్బాయి ఏదైనా చేసుకుంటే ఎవరు దానికి గ్యారంటీ చెప్పండి, ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? సో మీ స్వలాభం కోసం, మీ స్వార్థం కోసం ఆ అబ్బాయిని అక్కడ ఉంచి ఆ అబ్బాయి ఆటని
మీరు అంటే మిగతా వాళ్ళ ఆటని అలా చేయకండి, మిగతా వాళ్ళ ఆటని చెడగొట్టకండి. అలాగే అబ్బాయి హెల్త్ని కూడా మీరు దయచేసి దృష్టిలో పెట్టుకుంటారని కోరుకుంటున్నా. ఒకటి ఏంటంటే ఆ అబ్బాయి ఏమని చెప్పాడంటే నాకు స్టెప్ ఫాదర్ నుంచి ఇష్యూస్ ఉన్నాయి అన్నట్లు, స్టెప్ ఫాదర్ ఏదో చూడనట్లుగా కూడా చెప్పాడు. బట్ వాళ్ళ సిస్టర్ ఒక పోస్ట్ పెట్టింది ఏంటంటే లేదు బయటకు వెళ్ళిపోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది ఆ అబ్బాయి తన ఓన్ డెసిషనే, అది మా ఫాదర్ ఏం చేయలేదు అని ఆమె చెప్పింది. ఇవన్నీ కూడా బయటకు వచ్చాక అబ్బాయి చూసుకున్నాక మళ్ళీ ఆ అబ్బాయి హెల్త్ ఏమి ఎలా చేంజ్ అవుతుందో, ఏం ఇష్యూస్ వస్తాయో చెప్పలేము. సో బిగ్ బాస్ మీ స్వార్థం కోసం ఆ అబ్బాయిని అయితే బలి చేయకండి. అలాగే బిగ్ బాస్లో ఉన్న మిగతా వాళ్ళ గేమ్ని కూడా బలి చేయొద్దు. అసలు రివ్యూస్ చెప్పే వాళ్ళు కూడా అంటే నేను కూడా చూశాను కదా, రివ్యూస్ చూశాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అబ్బాయి గురించి ఎలా అబ్బాయి గురించి రివ్యూ చెప్తే నెగిటివ్గా చెప్తే మళ్ళీ అబ్బాయి బయటకు వచ్చాక ఎలా తీసుకుంటాడో, మా మీద ఎలా రియాక్ట్ అవుతాడో ఇది కూడా భయంగా ఉందన్నట్లు మాట్లాడుతున్నారు. సో అది ఫ్రెండ్స్, అది బిగ్ బాస్ వీలుంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి. నేనైతే నా ఒపీనియన్ చెప్పాను, మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే అబ్బాయి మీద ఏదో నెగిటివ్ అని కాదు, అబ్బాయిని చూస్తే అసలు నెగిటివ్గా ఫీల్ అవ్వాలని కూడా లేదు, పాజిటివ్గానే అంటే ఇంకా జాలేస్తుంది అబ్బాయికి ఉన్న కండిషన్కి. ఇంకొకటి ఏంటంటే అబ్బాయికి అసలు ఏడుస్తూనే ఉన్నాడు. ఆ నామినేషన్స్ అయిపోయినాక కూడా ఎవరైనా నామినేషన్ చేస్తే ఏడుస్తున్నారు. ఫస్ట్ ఆయన ఎవరు డైరెక్టర్ వచ్చారు కదా, ఒక ఆయన పేరు గుర్తు రావట్లేదు. సో ఆయన వచ్చినప్పుడు కూడా అనిల్ రావిపూడి ఆయన వచ్చినప్పుడు కూడా ఇంకా నిన్ను ఎలిమినేట్ చేసి నిన్ను తీసుకెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు హౌస్ మేట్స్ అందరూ వాళ్ళని ఎవరినైతే హౌస్ మేట్స్ అందరూ కలిసి ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో బయటకు పంపడానికి వాళ్ళని తీసుకెళ్ళిపోతానని చెప్తే అందరూ కలిసి ఈ అబ్బాయిని సెలెక్ట్ చేశారు, నాగమణికంట. సో అప్పుడు అది ప్రాంక్ అని అందరికీ కూడా ఒక ఆలోచన ఉంటుంది, ఎందుకంటే మరీ ఎంటర్ అయిన వెంటనే ఎవరు పంపించేయరు కదా. సో మేబీ ఈ అబ్బాయికి కూడా ఆలోచన ఉండాలి, మరి మేబీ నిజంగా అంటే ఉండాలి, కానీ ఆ అబ్బాయి నిజంగా నమ్మాడో ఏంటో మరి తెలియదు, కానీ ఆ అబ్బాయి అయితే నమ్మానని చెప్తున్నాడు. సో అప్పుడు కూడా చాలా ఫీల్ అయిపోయి ఆదిత్య ఓం గారి మీద చాలా రియాక్ట్ అయ్యి, అంటే కొంచెం రెస్పెక్ట్ లేనట్లుగా మాట్లాడి, అంటే ఎమోషన్స్ అనేవి ఆయనకి కంట్రోల్లో లేవు. సో ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండే నార్మల్ పీపుల్కి కూడా ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు. కొన్ని రోజులు అయ్యాక ఇంకా వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటిది ఆల్రెడీ వీక్గా ఉన్న అబ్బాయిని ఇంకా టార్చర్ పెట్టవద్దు బిగ్ బాస్. అంటే మీరేదో పెడతారని కాదు, ఆ హౌస్లో ఉంటే ఇంకా అలానే జరుగుతుంది. కాబట్టి అబ్బాయి హెల్త్ పరంగా నేను చెప్తున్నాను, అబ్బాయి బయటకు వెళ్ళిపోతేనే మంచిది అని. సో లేదంటే కొన్ని రోజులు కొంచెం సైడ్ చేసి కొంచెం ట్రీట్మెంట్ ఏదైనా ఇప్పించి మళ్ళీ రప్పించినా పర్వాలేదు, అంతేగాని ఇలా ఉంచడం అయితే కరెక్ట్ కాదని అనిపిస్తుంది బిగ్ బాస్. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా చూస్తే బిగ్ బాస్ ఫాలో అయితే నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా లేదంటే కరెక్టా, మీ ఒపీనియన్స్ ఏంటి అనేవి కూడా కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.